ఎవరైనా సరే మొబైల్ ఫోన్ లో హలో హలో అంటూ బిగ్గరగా అరుస్తూ ఉంటే వారు ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులే అని గంటా పదంగా చెప్పొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ కదా బిఎస్ఎన్ఎల్. మొబైల్ కనెక్షన్ తీసుకుందాం అనుకుంటే ఇక్కట్లు కోరి తెచ్చుకున్నట్టే అంటే అతిశయోక్తి కాదు. ల్యాండ్ లైన్ ఫోన్లు వాడిన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇప్పటికే అధిక సంఖ్యలో కనెక్షన్లు సరెండర్ చేశారు. అయినా బిఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోనీ మొబైల్ కనెక్షన్లు అయినా నిలబెట్టుకు అన్న ఆలోచన రాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు జియో, ఎయిర్టెల్, వి మొబైల్ నెట్వర్క్స్ దూసుకుపోతున్నా సరే బిఎస్ఎన్ఎల్ సంస్థలో పోటీతత్వం మచ్చుకైనా కానరాకపోవడం గమనార్హం. ప్రైవేట్ కంపెనీలు 4G దాటేసి 5G వైపు దూసుకుపోతుంటే ఘనత వహించిన బిఎస్ఎన్ఎల్ మాత్రం కేవలం 6 నెలల క్రితమే 4G సేవలు ప్రారంభించడం తీవ్ర దుమారం రేపుతోంది. సిగ్నల్ విషయమై ఫిర్యాదు చేస్తుంటే అధికారులు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్య పరిష్కారం దిశగా వేస్తున్న అడుగులు మాత్రం వేగవంతం కావడం లేదు అని వినియోగదారులు వాపోతున్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుంటున్న బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు బాయ్ చెప్పక తప్పని దుస్థితి నెలకొంది. విశాఖపట్నం టెలికాం జిల్లా పరిధిలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ పూర్తి స్థాయిలో 4G సేవలు ప్రారంభించడంతో 3G సిమ్ కనెక్షన్లు పనిచేయవు అన్న విషయం కూడా బిఎస్ఎన్ఎల్ అధికారులు సరైన ప్రచారం చేయకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. ఇక అల్లూరి జిల్లా ప్రజలు 4G సిమ్ కార్డుల కోసం విశాఖ రావాల్సిన దుస్థితి నెలకొనడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. విశాఖపట్నం టెలికాం జిల్లా పరిధిలోని జిల్లాల్లో బిఎస్ఎన్ఎల్ కి ప్రీపెయిడ్ కనెక్షన్లు 5 లక్షల వరకు ఉన్నాయి. ఇక పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు కేవలం 50,000 మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం పోలీస్ శాఖ, నేవీ, జీవీఎంసీ, ఆర్టీసీ, ఈపీడీసీఎల్ ఉద్యోగులు మాత్రమే బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు వినియోగిస్తున్నారు. విశాఖలోని బిఎస్ఎన్ఎల్ సంస్థ కార్యాలయంలో ఎంటర్ప్రెన్యూర్ వింగ్ లో 8 మంది ఎగ్జిక్యూటివ్స్, 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా తగిన రీతిలో పోస్ట్ పెయిడ్ కనెక్షన్లు మాత్రం పెంచలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖలు ఎన్నో ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్లకు ఆదరణ మాత్రం దొరకడం లేదంటే, సిగ్నల్ ప్రధాన స్పీడ్ బ్రేకర్ గా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నగర పరిధిలో ఉన్న వినియోగదారులకు ఎవరికైనా ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లో వేగం కోరుకునే యువత అంతా అయితే జియో లేదంటే ఎయిర్టెల్ కనెక్షన్లు మాత్రమే వాడుతున్నారనే చెప్పాలి. గత ఏడాది ఆగస్టులో జియో నెట్వర్క్ ఛార్జీలు భారీగా పెంచడం తెలిసిందే. దీంతో జియో వినియోగదారులు కొంతవరకు బిఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులయ్యారు. ఈ కారణంగానే బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు కూడా కొన్ని నెలల పాటు కిటకిటలాడాయి. ఈ వినియోగదారులంతా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఎంత నాసిరకంగా ఉంటుందో తెలుసుకుని ఈ నెట్వర్క్ ఎందుకు ఎంచుకున్నాము దేవుడా అనుకోవాల్సిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పక తప్పదు. బిఎస్ఎన్ఎల్ సంస్థ సిగ్నల్ సమస్యతో సతమతం అవుతున్న తరుణంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భారీ సియూజీ ఆఫర్ రావడం విశేషం అనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, అధికారులు కలిపి మొత్తం 5,000 వరకు సియూజీ కనెక్షన్ల కోసం ముందుకు వచ్చారని సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి. విలియమ్స్ తెలిపారు. నా పేరు వెంకట్రావు అండి. బిఎస్ఎన్ఎల్ గురించి కొద్ది చిన్న సమస్యలు ఉన్నాయండి. అప్పుడప్పుడు ఇతరులకి ఫోన్ చేసినప్పుడు నాట్ కవరేజ్, నాట్ రీచబుల్ అని వస్తుందండి. ప్రస్తుతానికైతే అదేనండి. కంప్లీట్ అంటే ఆల్రెడీ మేము ఇస్తున్నామండి కంప్లీట్, కానీ పెద్దగా పట్టించుకోవట్లేదండి దాని గురించి. ఈ జియో విషయాల గురించి అయితే వాళ్ళు పట్టించుకుంటున్నారు, కానీ బిఎస్ఎన్ఎల్ గురించి అయితే పట్టించుకోవట్లేదండి మామూలుగా అయితేను. వాడుతున్నామండి. బిఎస్ఎన్ఎల్స్ ప్రత్యేకించి మా ఏరియాలో అయితే ప్రత్యేకించి బిఎస్ఎన్ఎల్ వాడుతున్నామండి ఎక్కువగా. కాకపోతే ఇతరులకు ఫోన్ చేసినప్పుడు, అంబులెన్స్ కానీ దేనికి ఫోన్ చేసినప్పుడు నాట్ రీచబుల్, నాట్ కవరేజ్ అని వస్తుందండి. ఒక్కొక్కప్పుడు పని చేస్తుంది, ఒక్కొక్కప్పుడు పని చేయట్లేదు. అధికారులు అంటే వస్తారు, ఇలాగ కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నట్టు సరేనండి అంటే పేపర్ రాసి స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ రాసి ఇస్తున్నాము, పట్టించుకుంటాము, ఇది అది అంటారండి. అక్కడ నుంచి ఇంకా పట్టించుకోవడం మానేస్తారండి. బిఎస్ఎన్ఎల్లో మనకు 3G ఒకటే ఉండేది. 3Gలో వాయిస్ బాగానే ఉండేది.
కానీ డేటా స్పీడ్ చాలా తక్కువ ఉండేది. 4G మైగ్రేట్ చేసిన తర్వాత, అప్గ్రేడ్ చేసిన తర్వాత డేటా సర్వీస్ చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి. ఇంతకుముందు ఆన్లైన్ పేమెంట్స్, ఫోన్పే వాటికి చేయడంలో ప్రజలకు కొన్ని కష్టాలు వచ్చేవి, డేటా స్పీడ్ తక్కువ ఉండడం వల్ల. కానీ 4G మైగ్రేట్ అయిన తర్వాత ఆ సమస్యలన్నీ పోయాయి. డేటా సర్వీస్ బిఎస్ఎన్ఎల్లో ఏ ఆపరేటర్తో సరిపోల్చినా మన సర్వీసు వాటికి ధీటగా ఉంటుంది. కాకపోతే వాయిస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అది కోర్ నెట్వర్క్లో ఇష్యూస్ చాలా వరకు రిజాల్వ్ అయ్యాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంతో మనకు 4G సేవలు వాయిస్లో, డేటాలో కూడా చాలా మంచి సర్వీసు మన ప్రజలకు అందజేయడానికి ప్రయత్నం చేస్తుంది. జనరల్గా బిఎస్ఎన్ సిగ్నల్ సిటీలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేసి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఎక్కడైతే మనకి టవర్స్ తక్కువయ్యి సిగ్నల్ వీక్ ఉన్న ఏరియాస్ అన్ని ఐడెంటిఫై చేసాం. వాటికి పరిష్కారంగా 105 లొకేషన్స్లో కొత్త టవర్స్ కొరకు మేము హెడ్ ఆఫీస్కి రాయడం జరిగింది. 105 లొకేషన్స్లో 70 లొకేషన్స్లో మనకి అప్రూవల్ వచ్చింది. అది 1 మంత్లో 1.5 మంత్లో కంప్లీట్ చేస్తాం. మిగతా 35 లొకేషన్స్ కూడా అది అప్రూవల్ వస్తుంది. మనకి వచ్చినప్పుడు ఆ 35 లొకేషన్లు కూడా మనకు కొత్త టవర్స్ వస్తాయి. దీంతో మన యొక్క సిగ్నల్ కవరేజ్ సమస్యని పరిష్కారం అవుతుంది. కస్టమర్ లెటర్ కొత్తగా స్కీమ్స్ ప్రస్తుతానికైతే ఎగ్జిస్టింగ్ 3Gలో ఉన్న స్కీమ్స్ కంటిన్యూ చేస్తున్నాం అండి. ఎందుకంటే మనం ముందు మన ఉద్దేశం ఏంటంటే కస్టమర్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని ఇంప్రూవ్ చేయాలి కాబట్టి తర్వాత కొత్త స్కీమ్స్ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనితో పాటు ప్రైవేట్ 5G నెట్వర్క్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ చర్చల్లో ఉంది. ఒకటి పోర్ట్ అథారిటీస్తో, ఆ పోర్ట్ ఏరియా అంతా కూడా ఒక ప్రైవేట్ నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ నెట్వర్క్లో చేయాలని చర్చిస్తున్నాం. అలాగే అడానీ పోర్ట్లో కూడా చర్చల్లో ఉన్నాం. ఆ ఏరియా అంతా కూడా వారికి ప్రత్యేకంగా ప్రైవేట్ 5G నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి మేము వాళ్ళతో చర్చల్లో ఉన్నామండి. కాబట్టి ఈ రకంగా 5G సేవలు ప్రైవేట్ నెట్వర్క్లో ఇవ్వడానికి కూడా మేము చాలా ముందుకు వెళ్తున్నాం. మొట్టమొదటిగా పోర్ట్ అథారిటీ ఏరియాలో రావాలని ఆశిస్తున్నాం. త్వరలో వస్తుందని ఎదురు చూస్తున్నాం.